మారుతున్న పరిస్థితులు, మేము అవలంబిస్తున్న పద్ధతులు వీటన్నిటి మీద చర్చిస్తూ నా అభిప్రాయాల్ని పార్టీ కమిటీ ముందు ఉంచుతూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈ నిర్ణయం. మీరు ప్రభుత్వం ముందు రావాలనుకున్నది ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది? వాస్తవానికి ఈ రకంగా రావాలనేటువంటి విషయానికి వస్తే 2024 మధ్యలో మీకు తెలుసు అనుకుంటా, మా సిఆర్బి మెంబర్ ఉదయ్ ఆయన, నేను సిఆర్బి ఇన్ఛార్జ్ను కాబట్టి నాకు ఉత్తరం రాస్తూ శాంతి వార్తలకు మళ్ళీ మనం ప్రయత్నం చేయకూడదా అనే ఒక ప్రశ్నను నా ముందుకు తీసుకొచ్చి, నేను నా తోటి సిఆర్బి మెంబర్స్ రాజుదాదా, కోసదాదా, రామ్దేర్ వీళ్ళ ముందు ఆ ప్రశ్న నుంచే వాళ్ళు, మనం శాంతి వార్తలకు పోవాలంటే స్పష్టంగా తుపాకులు పట్టుకొని 2004లో లాగా శాంతి వార్తలకు వెళ్ళలేము, తుపాకులు దించితే తప్ప శాంతి వార్తకు అవకాశం లేదు అని రాజుదాదా చాలా స్పష్టంగా చెప్తే దాని అర్థం అదే. ఇది 2004 కాదు, 2024. కాబట్టి మనం ప్రభుత్వం ప్రకటిస్తున్న వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి మీద మనం ముందు ఒక స్పష్టతకు వచ్చి వెళ్ళాలి అని చెప్పి నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆ రకంగా తుపాకులు వదిలిపెట్టి వెళ్ళడం సరైనది కాదు అనేది తను మాట్లాడాడు. మిగతా ఇద్దరు సైలెంట్గా ఉండడంతో వాళ్ళ అభిప్రాయం కూడా అదే అయి ఉంటుందని చెప్పి నేను విత్డ్రా అయ్యాను. మళ్ళీ తర్వాత అదే అభిప్రాయాన్ని మా జనరల్ సెక్రటరీ బసవరాజు గారు, తర్వాత అక్కడే గణపతి గారు ఉన్నారు,